ఇదిగోండి ఎక్సర్సైజ్ 1.2 ఎక్సర్సైజ్ 1.2 ఇక్కడ ఫస్ట్ లెక్క చెప్పానా, ఇదిగోండి సేమ్ లెక్క ఇచ్చాడు. అక్కడ √2 √3 నేర్చుకున్నాం. మనకి ఎక్సర్సైజ్లో √5 ఇర్రేషనల్ అని చూపించమన్నాడు. ఫస్ట్ లెక్కే చూసారా, ఫస్ట్ లెక్క ఏమైనా ప్రూవ్ చేయమన్నాడు, ప్రూవ్ దట్ √5 ఇర్రేషనల్, √5 అనేది ఇర్రేషనల్ అని చూపించమన్నాడు. మీకు ఇది ఆల్రెడీ వచ్చు, ఈజీగానే చేసేస్తారు. కానీ కొంతమంది వెనకబడిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కొరకు √5 కూడా చేస్తున్నాను. ఓకేనా, జాగ్రత్తగా చూడండి. సొల్యూషన్ అని పెట్టన్నానా, సొల్యూషన్ అని పెట్టి ఏం రాస్తారు, ఫస్ట్ ఏం రాస్తారు, ఆన్ ద కాంట్రరీ లెట్ అస్ అజ్యూమ్, రాయండి ఆన్ ద కాంట్రరీ విరుద్ధముగా, లెట్ అస్ అజ్యూమ్ దట్ √5 ఈజ్ ఏ రేషనల్. √5ని నేను ఏమనుకున్నానా, రేషనల్ నెంబర్ అని అనుకున్నా. సేమ్ ప్రాబ్లం. ఓకేనా నాన్న, ముందు నేర్చుకున్న 3 ఎగ్జాంపుల్స్, ఇందులో ఒక 5 లెక్కలు ఉంటాయి. మొత్తము 3 ఎగ్జాంపుల్స్ 5 ప్రాబ్లమ్స్ కలిపి 8 ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే ఇందులో నుంచి మనకి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయితే 4 మార్క్స్ది లేదా 5 మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఈ ఎక్సర్సైజ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఎక్సర్సైజ్తో పాటు ముందు నేర్చుకున్న 3 ఎగ్జాంపుల్స్. ఓకేనా, సో √5 నేను ఏమనుకున్నాను, రేషనల్ నెంబర్ అనుకున్నాను. కాబట్టి దేర్ఫోర్ √5 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, p/q అవుతుంది. ఇక్కడ q విలువ డస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. q విలువ దేనికి సమానం కాదు, 0కి అయితే సమానం కాదు. సేమ్ పాట పాడుతాం. ఏమని రాస్తాం, ఇఫ్ p, q హ్యావ్ ఏ కామన్ ఫ్యాక్టర్, ఒక కామన్ ఫ్యాక్టర్ని కలిగి ఉన్నట్లయితే, హ్యావ్ ఏ కామన్ ఫ్యాక్టర్, p, qలు అనేవి ఏదైనా ఒక కామన్ ఫ్యాక్టర్ని కలిగి ఉన్నట్లయితే, ఏదైనా ఒక కామన్ ఫ్యాక్టర్ని కలిగి ఉన్నట్లయితే ఆన్ క్యాన్సిలింగ్ ద కామన్ ఫ్యాక్టర్, ఆ కామన్ ఫ్యాక్టర్ని క్యాన్సిల్ చేయాలి. ఆన్ క్యాన్సిలింగ్ ద కామన్ ఫ్యాక్టర్. సో అలా చేయాలంటే మనం ఏం చేస్తాం, లెట్ ఇట్ బి, దాన్ని ఏమనుకుంటామంటే రిడ్యూస్ టు a/b అని రాసుకుంటాం. రిడ్యూస్ టు a/b. ఇక్కడ ఏబీలు రెండు ఏంటన్నా, వేర్ a, b ఆర్ కోప్రైమ్స్. ఇవి రెండు ఏమవుతాయి నాన్న, కోప్రైమ్స్ అవుతాయి. సో ఈ వర్కింగ్ కాబట్టి రాసుకొని వెళ్ళిపోతున్నా. ఆల్రెడీ మీరు 2 ప్రాబ్లమ్స్ విన్నారు కాబట్టి. ఓకేనా, ఏబీలు రెండు ఏమయ్యాయి నాన్న, కోప్రైమ్స్ అయ్యాయి. కాబట్టి నేనేం రాస్తున్నాను, నౌ √5 ఈజ్ ఈక్వల్ టు a/b అని రాశాను నాన్న. √5 ఏంటని రాశాను నాన్న, a/b రాసా. ఏబీలు రెండు కోప్రైమ్స్ కదా నాన్న. అప్పుడు వీటి HCF ఏమవుతుంది, వెరీ గుడ్, ఎవరో చెప్పారు, HCF ఏమవుతుంది, 1 అవుతుంది. ఓకేనా, సో √5 ఈజ్ ఈక్వల్ టు a/b అవుతుంది. ఇప్పుడు నేను రెండు వైపులు ఏం చేస్తున్నానంటే స్క్వేర్ చేస్తున్నానన్న, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. SOBS అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. ఓకేనా, సో రెండు వైపులా స్క్వేర్ అప్లై చేసేయండి నాన్న. చూడండి, √5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్. రెండు వైపులో కూడా స్క్వేర్ అప్లై చేశా. ఓకేనా, సో ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయింది. ఇటువైపు 5 మిగిలింది. ఇటువైపు ఏమన్నా a²/b². ఈ స్క్వేర్ అనేది రెండిట్లుగా కూడా చెందుతుంది కాబట్టి. ఓకేనా, ఇక్కడ b² a²ని డివైడ్ చేస్తుంది. ఇటు వస్తే ఏమవుతుంది, మల్టిప్లై చేస్తుంది. కాబట్టి ఇదే రాస్తున్నాను చూడండి, 5b² ఈజ్ ఈక్వల్ టు a². ఇది బ్రాకెట్లో పెట్టుకున్నానా, 5b² ఈజ్ ఈక్వల్ టు a². ఓకేనా, సో ఇప్పుడు ఈ 5b²ని మల్టిప్లై చేస్తుంది. అటువైపు వెళ్తే a²ని డివైడ్ చేస్తుంది. ఓకేనా, సో అదే రాద్దాం చూడండి. ఫైవ్ డివైడ్స్ a².
5 అనేది ఏ స్క్వేర్ని భాగిస్తుంది. దేర్ బై కావున 5 డివైడ్స్ ఏ. 5 ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే ఏని కూడా డివైడ్ చేస్తున్నట్లే కదా. సో అదే రాసా 5 డివైడ్స్ ఏ స్క్వేర్ దేర్ బై 5 డివైడ్స్ ఏ. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నౌ టేక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5c అని తీసుకుంటున్నా. ఎంత తీసుకున్నానా? ఏ ఈజ్ ఈక్వల్ టు 5c అని తీసుకుంటున్నా. ఏ విలువను 5c అని తీసుకుంటున్నా. ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం నాన్న. ఇందులో 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అనే దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఒకసారి జాగ్రత్తగా చూడండి. దట్ ఇంప్లైస్ 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ కదా నాన్న. ఏ అంటే 5c పైన స్క్వేర్. 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 5 స్క్వేర్ అంటే 25c స్క్వేర్ నాన్న. ఓకేనా. 5 స్క్వేర్ అంటే 25c స్క్వేర్. ఓకేనా. చూడండి నాన్న, ఈ 5కి ఈ 25కి క్యాన్సిల్ అవుతుంది. 5 1 జా 5 5 జా. సో ఇప్పుడు బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాన్న? 5c స్క్వేర్ వచ్చింది. బి స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది? 5c స్క్వేర్. ఇక్కడ 5 అనేది c స్క్వేర్ని మల్టిప్లై చేస్తుందా లేదా? మల్టిప్లై చేస్తుంది. ఇజ్ ఈక్వల్ యువతలకు వస్తే ఏమవుతుంది? బి స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. కాబట్టి అదే పాయింట్ రాద్దాం నాన్న. బి స్క్వేర్ డివైడ్స్ 5 డివైడ్స్ బి స్క్వేర్. 5 డివైడ్స్ బి స్క్వేర్. దేర్ బై 5 బి స్క్వేర్ని భాగిస్తే బీని కూడా భాగిస్తుందా లేదా? సో అదే రాద్దాం. దేర్ బై 5 డివైడ్స్ బి. 5 డివైడ్స్ బి. సో ఇక్కడ 5 బిని డివైడ్ చేస్తుంది. ఇంతకుముందే 5 ఏని డివైడ్ చేస్తుంది. కాబట్టి రెండు సందర్భాల్లో 5 అనేది ఏబీలు రెండింటిని డివైడ్ చేస్తుంది. కాబట్టి దేర్ ఫోర్ 5 డివైడ్స్ బోత్ ఏ అండ్ బి. ఏబీలు రెండింటిని కూడా 5 డివైడ్ చేస్తుంది. సో రెండింటిని ఒకే నెంబర్ డివైడ్ చేస్తుందంటే ఆ నెంబర్ రెండిట్లకి సంబంధించిన కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. కానీ మనం ఏం అజంప్షన్ చేసాం? ఏబీలు రెండు కూడా కోప్రైమ్స్ అవుతాయని చెప్పాం. ఏవైనా రెండు నెంబర్స్ కోప్రైమ్స్ అయితే ఆ రెండిట్లకి కూడా కామన్ ఫ్యాక్టర్ అనేది ఉండదు. కేవలం ఒకటంకి మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇంక ఏ నెంబర్ కూడా కామన్ ఫ్యాక్టర్ ఉండదు. కానీ ఇక్కడ చూస్తే ఏని 5 డివైడ్ చేసింది, బీని కూడా 5 డివైడ్ చేసింది. ఏవైనా రెండు నెంబర్ని ఒక నెంబర్ డివైడ్ చేస్తుంది అంటే ఆ నెంబర్ రెండిట్లకి కూడా కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణ 4 6. 4ని 2 డివైడ్ చేస్తుంది, 2 రెళ్ళు. 6ను కూడా 2 డివైడ్ చేస్తుంది, 2 3. కాబట్టి 4కి 6కి రెండిట్లకి కూడా 2 అనేది ఒక కామన్ ఫ్యాక్టర్. ఓకేనా. కాబట్టి 4 6 2 కోప్రైమ్స్ అవ్వవు, ఎందుకంటే రెండిట్లకి కామన్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి. సో ఇక్కడ కూడా రెండిట్లకి 5 అనేది కామన్ ఫ్యాక్టర్ వచ్చేసింది. సో 5 కామన్ ఫ్యాక్టర్ వచ్చింది కాబట్టి ఏబీలు రెండు కోప్రైమ్స్ అవుతాయా? కోప్రైమ్స్ అవ్వవు. కోప్రైమ్స్ అవ్వవు అంటే మన అజంప్షన్ ఏంటి అవుతుంది? రాంగ్ అవుతుంది. మన అజంప్షన్ ఏంటి? √5 అనేది రేషనల్ నెంబర్ అనేది మన అజంప్షన్. సో మన అజంప్షన్ రాంగ్ కాబట్టి √5 రేషనల్ నెంబర్ కాదు. √5 రేషనల్ నెంబర్ కాకపోతే మరి ఏ నెంబర్ అవుతుంది? ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అంతే, కథం. ఓకేనా. చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. చూడండి, ఇక్కడ మనం రాయాల్సిన వర్కింగ్ ఏంటో చెప్తాను. ఇక్కడ 2 పాయింట్స్ జాగ్రత్తగా రాయాలి. ఇక్కడ మనం ఏం రాస్తామంటే ద కాంట్రాడిక్ట్స్ దట్ ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్. ఓకేనా. ద కాంట్రాడిక్ట్స్ that A and B are co-primes. That A and B are co-primes. ఇక్కడ ఏబీలు రెండు కూడా కోప్రైమ్స్ అనేసి మనం ఊహించాం. కానీ రెండిట్లకి కామన్ ఫ్యాక్టర్ 5 వచ్చేసింది. 5 అనేది కామన్ ఫ్యాక్టర్ వచ్చేసింది. అయితే ఈ కాంట్రాడిక్షన్ ఎలాగొచ్చింది? మన అజంప్షన్ వల్ల వచ్చింది. కాబట్టి అది కూడా రాద్దాం. దిస్ కాంట్రాడిక్షన్ arised from our assumption. మన అజంప్షన్ ఏంటి? అజంప్షను దట్ √5 ఈజ్ రేషనల్.
√5 అనేది ఒక రేషనల్ నెంబర్ అని మనం అజంప్షన్ చేసాం. ఆ అజంప్షన్ వల్ల ఆ ఏ కామా బీలు రెండు కోప్రైమ్స్ అని మనం అజంప్స్ చేసాం. కానీ ఏ బీలకి రెండిట్లకి కూడా 5 అనేది ఒక కామన్ ఫ్యాక్టర్ అని వచ్చింది. సో మన అజంప్షన్ ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. మన అజంప్షన్ ఏంటి? √5 అనేది రేషనల్ నెంబర్ అని. సో మన అజంప్షన్ రాంగ్ అయిందంటే అప్పుడు √5 రేషనల్ కాకపోతే ఇంకేమవుతుంది? ఇర్రేషనల్ అవుతుంది. కాబట్టి అదే రాద్దాం. హెన్స్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. అవర్ assumption is wrong. So √5 is an irrational number. √5 అనేది ఏంటన్నా? ఇర్రేషనల్ నెంబర్. అంతేనా? ఓకేనా? సో చాలా ఈజీగా ఉంటుంది. మనం ముందు √2, √3 అనేవి ఇర్రేషనల్ నెంబర్స్ అని చూపించాం కాబట్టి మనకి ప్రాబ్లం అనేది ఈజీ అయిపోయింది. ఓకేనా? ఇది ఫస్ట్ ప్రాబ్లం నాన్న, మనకి సెకండ్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లం.